కర్ణుడు తీవ్రమైనటువంటి దెబ్బతిని ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చాడు. ఆచార్య, చూశారు కదా అభిమన్యుడి యొక్క పరాక్రమం ఏమిటో, మిమ్మల్ని కూడా అతడు ఎదుట నిలవలేకుండా చేయగలిగాడు. నేనేమో యుద్ధరంగంలో నిలిచేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. నిజంగా నేను ఇప్పుడు శిబిరానికి వెళ్ళి విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి సమయం. నా శరీరం అంతా శిథిలమైపోయింది. అతడి బాణానికి నా వక్షస్థలం చీలిపోయి మూర్ఛపోయారు. శరీరం అంతా కూడా బాణాలతోటి మొత్తం కూడా శిథిలం చేసి పారేశాడు. ఇప్పుడు దుర్యోధనుడి కోసమని నేను యుద్ధరంగంలో నిలిచి ఉన్నానే కానీ నిజంగా ఇది నిలిచి ఉండాల్సినటువంటి సమయం కాదు. కనుక ఏదో ఒక ఉపాయంతో అభిమన్యుడిని వధిస్తే తప్ప మన సేన బ్రతకదు. దానికి ఉపాయం ఏదో మీరే చెప్పాలి. పైగా మనమందరూ అతడి చేతిలో చావకముందే మనం అతన్ని చంపేటువంటి ఉపాయం ఏమిటో చూడాలి అన్నాడు కర్ణుడు. అప్పుడు ద్రోణాచార్యుడు యుద్ధనీతికి వ్యతిరేకంగా యుద్ధ ధర్మాన్ని దాటి ఎలాగైనా సరే అభిమన్యుడిని చంపాలనేటువంటి ఉద్దేశంతో అభిమన్యుడిని చంపితే తప్ప పాండవ సేనలో ఉన్నటువంటి ఒక మహావీరుడిని నేను ఈరోజు సంహరిస్తానని దుర్యోధనుడికి ఇచ్చినటువంటి మాటను నిలుపుకోవటం జరుగుతుంది కనుక ఎలాగైనా సరే అభిమన్యుడిని చంపేసేయాలనుకున్నాడు. అలా అనుకోవటంతో అతడి చరిత్ర మీద ఒక పెద్ద మచ్చ తెచ్చుకున్నాడు. ఏం చెప్పాడు? అయ్యా, ధనుస్సు చేతిలో ఉండగా అభిమన్యుడిని జయించడం ఎవరికీ సాధ్యం కాదు. దేవదానవులందరూ ఎత్తి వచ్చినా సరే ధనుస్సు చేతిలో ఉన్నంతకాలం కూడా అభిమన్యుడిని ఎవరేం చేయలేరు. కాబట్టి దానికి ఒక్కటే ఉపాయం. మనం 6 మహారథులం కూడా అతడి చుట్టూ చేరి ఒకే ఒక్కసారి అతడి యొక్క ధనుస్సును విరగొట్టాలి, అల్లెత్రాటును తెంచేయాలి, గుర్రాలని చంపేసేయాలి, సారథిని చంపేసేయాలి, చక్రరక్షకులను చంపేసేయాలి, రథాన్ని భగ్నం చేయాలి, బాణాలు లేకుండా చేయాలి, మొత్తం ఏమీ లేకుండా మనిషి మాత్రమే మిగలాలి. అప్పుడు మాత్రమే అతన్ని సంహరించడానికి సాధ్యమవుతుంది. ఇప్పుడు ముందుగా అతడి చేతిలో ఉన్నటువంటి ధనుస్సుని తెంచాలి. ఆ ధనుస్సుని కనుక విరగొట్టకపోతే ఎవ్వరు కూడా అతన్ని ఏమీ చేయలేరు. అది చెయ్యాలి అని అంటే ఎదురుగా ఉండి అతడు ధనుస్సుని విరగొట్టడానికి వీల్లేదు. ఎదురుగా ఉన్నవాడు అయిపోతాడు. అందుకని చెప్పి వెనక నుంచి కొట్టాలి. నువ్వు చేయగలిగితే నువ్వు చెయ్యి అన్నాడు. అంటే ప్లాన్ అయితే చెప్పాడు, మరీ ఘోరమైనటువంటి అన్యాయం మాత్రం నువ్వు చెయ్యి అన్నాడు. ఎందుకంటే అతనికి అలవాటే కాబట్టి. సరే అలాగేనని చెప్పి వచ్చాడు కర్ణుడు. ద్రోణుడి యొక్క మాట విని కర్ణుడు మళ్ళీ యుద్ధరంగంలోకి వచ్చాడు. అభిమన్యుడు ఎదురుగా వచ్చి పోరాడుతున్నట్లుగా నటిస్తూ అతడి దెబ్బకి తాళలేక భయపడుతున్నట్లుగా వెనక్కి పోయి ఇక అతను వెనక్కి పోయాడు అనుకొని మళ్ళీ అతని మీదకి ఎవరైతే వచ్చారో వాళ్ళతో యుద్ధం చేస్తున్నాడు అభిమన్యుడు. కర్ణుడు మాత్రం చిన్నగా అలా 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 వచ్చి వెనక్కి వచ్చాడు. అంటే అభిమన్యుడు ముందు యుద్ధం చేస్తుంటే పూర్తిగా వెనక్కి వచ్చేసాడు. అలా వెనక్కి వచ్చి ఆ అభిమన్యుడి యొక్క ఆ ధనుస్సుని, ఆ అల్లెత్రాటిని ఒకే ఒక్క బాణంతో కొట్టేశాడు. ధనుస్సుని ఖండించాడు. అదే సమయంలో అంటే ముందుగానే అందరూ ఒక్క మాట అనుకున్నారు కనుక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కాదు, చెప్పటం మాత్రం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని చెప్పాలి కానీ చేసింది మాత్రం ఒకే ఒక్కసారి. అతడు ధనుస్సు విరగొట్టే సమయంలోనే కృతవర్మ అతడి గుర్రాలను సంహరించాడు. ఆయన ఒక పక్కన ఉన్నాడు, ఆయన ముందుళ్ళ పాపం ఒక పక్కన ఉన్నాడు, ఆయన గుర్రాలను సంహరించాడు. కృపాచార్యుడేమో అదే సమయంలో పార్శ్వరక్షకుల్ని అంటే చక్రరక్షకుల్ని సంహరించాడు. అంటే రథానికి చక్రరక్షకులు ఉంటారు, అటు ఇటు కుడి ఎడమ, వాళ్ళని సంహరించాడు. అశ్వత్థామేమో సారథిని చంపేశాడు. ధనుస్సు విరిగిపోయింది, రథం భగ్నం అయిపోయింది, సారథి చనిపోయాడు, గుర్రాలు చనిపోయాయి. ఇప్పుడు అభిమన్యుడు కత్తి డాలు తీసుకున్నాడు. కత్తి డాలు తీసుకొని ఆకాశంలోకి ఎగిరాడు.
ఈ విషయాన్ని కరెక్ట్గా తెలుసుకోవాలి. నేను ఏమీ చెప్పకపోతే ఆకాశానికి ఎగిరాడంటే ఏదో కొంత ఎత్తు ఎగిరామని దూకాడేమో అనుకుంటారు. అట్లా కాదు. మనకి సినిమాల్లో చూపిస్తుంటారే, అంత ఎత్తు, ఎంత ఎత్తుకైనా ఎగురుతారు ఆకాశం. అదిగో ఆ ప్రకారంగా ఆకాశానికి ఎగరటం. సినిమాల్లో ఎట్లా ఎగిరాడంటే అదేముంది, ఆ టెక్నిక్ మనకు తెలుసు. కానీ ఇక్కడ ఎట్లా ఎగిరాడు నిజంగా అంటే ఇది కూడా ఒక విద్య. ఈ విద్యల గురించి కూడా మనం ముందు తెలుసుకోవాలి. దీన్ని ఏమంటారంటే కౌశికాది గతి విశేషం అని అంటారు. కౌశికాది గతి విశేషం అంటే అలా ఎగరటం అనేటువంటి దాన్ని కొన్ని సంవత్సరాల పాటు ప్రాక్టీస్ చేస్తారు. అలా ప్రాక్టీస్ చేసి అలా ఎక్కువగా 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 ఎగరటం మొదలు పెడతారు. ఆ తర్వాత మరొక విద్య ఉంది. ఆ ఎగిరిన తర్వాత ఆకాశంలో ఒక చోట నిలవకుండా అలా అలా అటు ఇటు కూడా చరించడం. అంటే అభిమన్యుడు ఇప్పుడు అట్లా పైకి ఎగిరి ఆ ఎగిరిన తర్వాత చుట్టూ చరిస్తూ ఉన్నాడు. చేతిలో కత్తి డాలు ఉన్నాయి. ఎందుకంటే ధనుసు లేదు, బాణాలు లేవు, రథం లేదు, సారథి లేడు, గుర్రాలు లేవు, చక్రరక్షకులు లేరు. ఒంటరి వాడైపోయాడు. ఒంటరి వాడైపోయినా సరే ఏమాత్రం కూడా భయపడకుండా కత్తి డాలు తీసుకొని ఆకాశంలోకి ఎగిరి అలా ఆకాశంలోకి ఎగిరి చరిస్తూ ఉంటే ఈ కింద ఉన్నటువంటి వీరులంతా వీడు ఎవరి మీద పడతాడో అని చెప్పి అందరూ కూడా యుద్ధం అన్నట్టు పైకి చూస్తూ ఉన్నారు. అంటే వాడు ఎవరి మీద పడతాడో తప్పించుకోవాలని చెప్పి వీళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. సరే వాళ్ళు అలా చూస్తూ ఉన్నారు. అభిమన్యుడేమో గర్భవంతుడిలాగా ఆకాశంలోకి ఎగిరి వేగంగా చరిస్తూ ఉంటే వాడు ఖడ్గం, చేతిలో కత్తి ఉంది, డాలుంది. ఈ కత్తి తీసుకొని ఎవడి మీద పడతాడో, ఎవడి తలకాయ నరుకుతాడో అని భయంతో వీళ్ళు కూడా కింద చుట్టూరు తిరుగుతున్నారు వాడిని తప్పించుకోవటం కోసం. వాడు అట్లా పోతేనేమో వీళ్ళు ఇట్లా వస్తున్నారు, వాడు ఇట్లా వస్తేనేమో వీళ్ళు అట్లా పోతున్నారు. ఆ ప్రకారంగా అలా వీళ్ళు కూడా సంచరిస్తూ ఉన్నారు. సరే శత్రువులందరూ కూడా మహారథులతో సహా, ఏది మహామహావీరులైనటువంటి వారి మహారథులు, అతిరథ శ్రేష్ఠులు, రథయోధ పయోధకులు వీళ్లతో సహా. ఎందుకంటే ద్రోణాచార్యుడు రథయోధ పయోధకుడు కాబట్టి ఇలాంటి వాళ్ళతో సహా అందరూ కూడా భయంతో అలా తిరుగుతూ ఉన్నారు. అలా తిరుగుతూ ఉండి వ్యధ చెందుతూ ఉన్నారు. అదే సమయంలో అంటే ఇది జరుగుతూ ఉంది. ద్రోణాచార్యుడు ఏం చేశాడంటే, ఎందుకంటే పాపంలో ఈయన కూడా కాస్త బాగా పంచుకోవాలి. వాళ్ళందరినీ పాపాత్ములు చేసి నిలుపుకోకూడదు కదా, ఈయన పాపంలో బాగా పంచుకోవాలి. కాబట్టి ద్రోణాచార్యుడు ఒక క్షులప్రాన్ని ప్రయోగించి అభిమన్యుడి పిడికిల్లో ఉన్నటువంటి ఖడ్గాన్ని ఖండించాడు. వెంటనే కర్ణుడు అదే సమయంలో పదునైనటువంటి బాణంతో అతడి చేతిలో ఉన్నటువంటి డాల్ని ముక్కలు ముక్కలు చేశాడు. డాలు అంటే అడ్డం పెట్టుకునేది, కత్తి అంటే నరికేసేది. డాలు అంటే ఎవరి దగ్గర బాణం వేసినా, ఎవరిని ఏదైనా విసిరినా ఇది అడ్డం పెట్టుకుంటాడు. అయితే ఇక్కడ మనకు సందేహం రావచ్చు, నీకు వచ్చిందో రాలేదో కానీ నాకు వచ్చింది, అందుకని చెప్తాను. ఏమిటనంటే ద్రోణాచార్యుడు ఇక్కడి నుంచి బాణంతో బాణాన్ని వేసి ఖడ్గాన్ని కదా ఆయన తుంచింది, ఏమైంది ఖడ్గం మీద కాకుండా ఆయన మీద వేస్తే ఖడ్గం విరిగే బదులు ఆయన చచ్చిపోతాడుగా, అభిమన్యుడే చచ్చిపోతాడుగా, వేయచ్చుగా. మరి ఎందుకు వేయలేదు? ఆ మాత్రం తెలియలేవాడు కాదు ద్రోణాచార్యుడు. ఎందుకనంటే అభిమన్యుడి మీద కనుక బాణం వేస్తే డాల్ అడ్డం పెడతాడు, కత్తిగానే చేతిలో ఉంటారో కత్తితోటి ఎవరినో పడతాడు. అందుకని ముందు కత్తి పోయి వెంటనే కర్ణుడు డాల్ను కొట్టాడు. మరి కర్ణుడు కూడా డాల్ పడతాం ఎందుకు? ఆయనే పట్టొచ్చుగా. అప్పుడు ఆ డాల్ చేతిలో ఉంది అడ్డం పెట్టాడు. అందుకని కత్తి డాలు రెండు కనుక పోయినాయి అనుకో, ఇంకా ఆయన ఆకాశంలో ఏం చేస్తాడు, ఈ డాన్స్ చేసుకోవాల్సింది. ఎవరినేం చేయలేడు. కాకపోతే ఎవరి మీద పడతాడు మనిషి వచ్చి. ఆ మాత్రం సహించగలిగినటువంటి వాళ్ళ వీరులందరూ కూడా ఆ ప్రకారంగా కత్తి డాలు రెండు కూడా విరగొట్టేశాడు. రెండు విరగొట్టేటప్పటికల్లా వెంటనే భూమి మీదకి దూకేశాడు అభిమన్యుడు. రథం భగ్రమై అక్కడ ఉంది కదా, అలా ఉండేటప్పటికీ ఆ రథం మీద ఉన్నటువంటి చక్రాయుధాన్ని తీసుకున్నాడు. ఇక్కడ కూడా కొంత తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి ఏదో సినిమాలో చూపిస్తే అన్ని సినిమాల్లో ఇదే చూపిస్తారు. చక్రాయుధం అని అంటే వాళ్ళు అక్కడ ఏం చూపిస్తారంటే రథం యొక్క చక్రాన్ని తీసుకున్నాడు. రథచక్రాన్ని ఓడబెరికి దాంతో యుద్ధం చేశాడు. కాదు, రథచక్రం కాదు, చక్రాయుధమే ఒకటి ఉంది. ఈయనకు కూడా చక్రాయుధం ఉంది. గద,
కత్తి, డాలు, చక్రాయుధం, బాణాలు, ధనుస్సు ఇవన్నీ కూడా రథంలో ఉంటాయి. ఇవన్నీ భగ్నమైపోయినాయి, అది ఒక్కటే మిగిలింది. అందుకని చక్రాయుధాన్ని తీసుకున్నాడు. అలా తీసుకొని దాన్ని పైకెత్తి ద్రోణుడి మీదకి దూకాడు. ఇప్పుడు అభిమన్యుడి యొక్క వస్త్రాలన్నీ ఎట్లున్నాయంటే ఎర్రగా ఉన్నాయి. ఎందుకనంటే రక్తంతో తడిసి ముద్దయిపోయి పూర్తిగా ఎర్రగా మారిపోయింది. ఇప్పుడు ఎట్లా ఉన్నాడు? చక్రాయుధాన్ని ధరించినటువంటి శ్రీకృష్ణుడిలాగా చుట్టూ ఉన్నటువంటి సేన మొత్తాన్ని కూడా భయంకరంగా భయపెడుతూ ఉన్నాడు. ఎందుకని అని అంటే అభిమన్యుడు అంటే ఏంటో ఉదయం నుంచి చూస్తున్నారు. ఇప్పుడు సాయంత్రం అవుతా ఉంది. ఉదయం నుంచి చూస్తున్నారు అతని బలపరాక్రమాలు ఏంటో. మళ్ళీ చక్రాయుధాన్ని పట్టుకున్నా అంటే మళ్ళీ ఏమవుద్దో, ఎవరికి ముడుద్దో అనేటువంటి భయం పట్టుకుంది. మరి ఇంత జరిగినప్పటికీ కూడా ఇంతమంది అతిరథులు ఒక్క పెట్టున అతని మీద పడ్డప్పటికీ అతనికి ఉన్నటువంటి ఆయుధాలని నాశనం చేసిన, రథాన్ని నాశనం చేసిన, సారథిని చంపిన, గుర్రాలను చంపిన, చక్రరక్షకులను చంపిన, ఏం చేసినా సరే చెక్కు చెదరినటువంటి ధైర్యంతో, సాహసంతో అభిమన్యుడు పరాక్రమంతో విజృంభిస్తున్నాడే కానీ ఏమాత్రం కూడా భయపడటం లేదు. జంకు బొంకు అనేటువంటిది ఎక్కడా కనిపించడంలా అభిమన్యుడు. ఇది అభిమన్యుడిని గమనించినటువంటి అక్కడ ఉన్నటువంటి వీరులందరికీ తెలిసినటువంటి విషయం. గాలికి ఎగిరేటువంటి కేశాలు, ఎందుకంటే కిరీటం ఎప్పుడు పోయింది, ఉన్నటువంటి కేశాలన్నీ కూడా గాలికి ఎగురుతూ ఉన్నాయి. రక్తంతో తడిసిపోయి ఎర్రగా మారిపోయినటువంటి వస్త్రాలు, ఛిద్రమైపోయినటువంటి శరీరం, ఎత్తినటువంటి చక్రాయుధం కలిగినటువంటి అభిమన్యుడు, అతని యొక్క శరీరం ఎప్పుడు ఎలా ఉందంటే ఎవ్వరు కూడా చూడలేనట్లుగా ఉందట. మహాభారతంలో వర్ణిస్తారు. దేవతలు కూడా అప్పుడు ఆ అభిమన్యుడిని చూడలేకపోతున్నారట. అంటే అటువంటి దయనీయమైనటువంటి స్థితిలో, అటువంటి బాధాకరమైనటువంటి స్థితిలో ఉన్నాడు అభిమన్యుడు. సరే, ఆ సమయంలో ఈ చుట్టూ చేరినటువంటి మహారాజులు ఉన్నారు కదా, వాళ్ళు ఆ చక్రాయుధాన్ని ఖండించేశారు, ముక్కలు చేశారు. అందరు కలిసి ముక్కలు చేశారు. ఇప్పుడు అభిమన్యుడికి రథం లేదు, సారథి లేడు, గుర్రాలు లేవు, చక్రరక్షకులు లేరు, చేతిలో ధనుస్సు లేదు, బాణాలు లేవు, కత్తి డాలు లేదు, చివరికి చక్రాయుధం కూడా లేదు. ఇంకొకటి ఉంది. వెంటనే అభిమన్యుడు గద తీసుకున్నాడు. ఆ గదను తీసుకొని అశ్వత్థామను ఎదిరించాడు. వజ్రాయుధంలాగా వెలిగిపోతా ఉన్నటువంటి ఆ గదను చూచి అశ్వత్థామ అసలే కాస్త పిరికివాడేమో గుండెలు కాస్త దడదడదడలాడిపోయి మొగలి నుంచి 3 అడుగులు వెనక్కి జరిగాడు. ఎప్పుడైతే ఇతను వస్తున్నాడో గద తీసుకొని వస్తున్నాడు. గద అంటే విసిరేసే గద కాదు, చేత్తో పట్టుకొని ఎంతమందిని చంపాలి. అందుకని ఎప్పుడైతే అశ్వత్థామ మీదకి వచ్చాడో వెంటనే రథం యొక్క నొగలు ఉంటాయి, ఆ నొగల నుంచి 3 అడుగులు వెనక్కి పోయాడు. అప్పుడు అతను రథాశ్వాన్ని ఆ గదతోటి సంహరించేశాడు. అలాగే అశ్వత్థామ యొక్క చక్రరక్షకులు ఉన్నారు, వాళ్ళిద్దరిని చంపేశాడు. అప్పుడు బాణాలు గుచ్చుకున్నటువంటి అభిమన్యుడు ఎలా ఉన్నాడంటే ముళ్ళపందిలాగా ఉన్నాడు. సాధారణంగా ముళ్ళపందిని మీరు ఎప్పుడు చూసి ఉండరు. అంటే శరీరం అంతా ముళ్ళు ఉంటాయి, ఈయన శరీరం అంతా బాణాలు ఉన్నాయి. అప్పుడు భీష్ముడికి ఎట్లయితే ఉన్నాయో ఆ ప్రకారంగా శరీరం అంతా బాణాలే, అంటే ముళ్ళపందిలాగా కనిపిస్తూ ఉన్నాడు. అదే ఊపులో సుబలుని యొక్క కుమారుడైనటువంటి కాళికేయుడు ఉన్నాడు. అతను ఎదురొచ్చినప్పటికీ అతన్ని, అతని యొక్క అనుచరులు 7గురిని సంహరించాడు. ఆ తర్వాత 77 మంది గాంధారులను చంపేశాడు. ఆ వెంటనే 10 మంది వసాతీయులను చంపాడు. ఆ తర్వాత కేకయుల యొక్క 7 రథాలు భగ్నం చేశాడు. 10 ఏనుగులు చంపాడు. ఎప్పుడు ఎటువంటి స్థితిలో ఉన్నాడో చూడండి. ఎటువంటి స్థితిలో ఉండి ఇంతమందిని ఒక్కసారి చుట్టూ రథులంతా, మహారథులంతా ఉంటే అలా చంపేసి అప్పుడు దుశ్శాసన పుత్రుడు వచ్చాడు గద తీసుకొని. ఇది రెండోసారి. ఇంతకుముందు నేను చెప్తున్నాం, దుశ్శాసన పుత్రుడితో కొద్దిసేపు యుద్ధం జరిగింది, అతడు నిలవలేక వెళ్ళిపోయాడు. ఇప్పుడు వచ్చాడు. కారణం ఏంటంటే ఇతడేమో పూర్తిగా అలసిపోయి ఉన్నాడు, అతడేమో ఫ్రెష్ క్యాండిడేట్, ఏం లేకుండా హాయిగా ఉన్నటువంటి వాడు ఇప్పుడు. అందుకని అప్పుడు దుశ్శాసన పుత్రుడు గద తీసుకొని వచ్చాడు. ఇద్దరికి తీవ్రమైనటువంటి గదా యుద్ధం జరిగింది.
అయితే దుశ్శాసన పుత్రుడు రావడంతో, రథం మీద రావడంతో అతని యొక్క గుర్రాలను సంహరించాడు, రథాన్ని ధ్వంసం చేశాడు. అప్పుడు దుశ్శాసన పుత్రుడు కూడా గదను పట్టుకున్నాడు. ఇద్దరి మధ్య కూడా తీవ్రమైనటువంటి గదా యుద్ధం జరిగింది. చివరికి ఇద్దరు కూడా గదల యొక్క మొనలతో కొట్టుకొని, గదల యొక్క మొనలంటే గద ఇంత లావుగా ఉంటుంది, దానికి మొన ఉంటుంది ముందు, అదిగో ఆ మొనతోటి కొట్టుకొని ఒకరినొకరు పొడుచుకొని ఇద్దరు నేలగలేరు. దుశ్శాసన పుత్రుడు కొద్దిగా ఇంకా ప్రాణం ఉంది, అభిమన్యుడు కూడా ఉంది. ఆ దుశ్శాసన పుత్రుడు పైకి లేచాడు. అలా లేచి పైకి లేస్తున్నటువంటి అభిమన్యుడి శిరస్సు మీద గత్తో గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బతో అభిమన్యుడు ప్రాణాలు వదిలేశాడు. అయితే ప్రాణాలు వదిలేసే ముందు తన గదతోటి ఆ దుశ్శాసన పుత్రుడి మీద కొట్టాడు. ఇతడు చనిపోయాడు. ఇద్దరు కూడా ఒక్కసారి చనిపోయారు. ఇద్దరు కూడా అట్లా పడిపోయారు. ఇద్దరు చనిపోయారు. దుశ్శాసన పుత్రుడు కూడా ప్రాణాలు వదలటంతో రణరంగం అంతా ఎలా ఉంది అని అంటే మహాభీభత్సంగా ఉంది. ఏనుగుల కుప్పలు, ఏనుగుల యొక్క శవాల కుప్పలు కొండల్లాగా ఉన్నాయి. గుర్రాలు సరిపోయి ఉన్నాయి. కాల్బలం అంతా సరిపోయారు. రధికులైనటువంటి వాళ్ళ యొక్క రథాలన్నీ భగ్నమై వేరు వేరు భాగాలన్నీ కూడా చెల్లా చెదరుగా పడి ఉన్నాయి. ఇక చనిపోయినటువంటి వాళ్ళ యొక్క చేతులు, కాళ్ళు, తలకాయలు, శరీరము ఇవన్నీ కూడా వేరు వేరు భాగాలు వేరువేరుగా అక్కడొకటి 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 అలా పడిపోయి ఉన్నాయి. వీళ్ళ రక్తం అంతా కూడా నదుల్లాగా ప్రవహిస్తూ ఉంది. చిన్న చిన్న నదులు కాలువల్లాగా ఎక్కడ పడితే అక్కడ ఇట్లా ప్రవహిస్తూ ఉంది. మొత్తం కౌరవ సేన మొత్తాన్ని కూడా చిందరవందర చేసి, అందరూ కూడా తీవ్రంగా భయపడేటట్లుగా చేసి, తీవ్రమైనటువంటి యుద్ధాన్ని చేసి అభిమన్యుడు చివరికి అతడు మరణించాడు. అతడు మరణించడాన్ని ఇక్కడ వ్యాసుడు వర్ణిస్తున్నాడు. ఏమనంటే అనేకులు కలిసి ఒక్కడిని చంపారు. ఆ యుద్ధరంగం అంతా కూడా ఎలా ఉన్నది అని అంటే పద్మాలతో నిండి ఉన్నటువంటి పెద్ద సరస్సు కనుక ఉంటే ఆ సరస్సులోకి మదపుటేనుకు దిగి పద్మాలతో సహా ఆ సరస్సు మొత్తాన్ని కూడా అల్లకల్లోలం చేస్తూ ఉంటే 50 మంది వేటగాళ్ళు, అడవి మనుషులు, వేటగాళ్ళు వాళ్ళందరూ కూడా కలిసి ఆ మదపుటేనుగుని సంహరించారట. అదిగో దాంతో పోల్చాడు. ఎలా ఉంది అభిమన్యుడి యొక్క ఆ చిట్ట చివరి ఆ స్థితి అనేది.